తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రం. నాయనా, మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ సమయంలో నీ ప్రార్థన సమయంగా ప్రభువా మాకు అనుగ్రహించినందుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వినాలని ఆశపడుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే నీ జీవవాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి మర్మముల కొరకు, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, ఆత్మ సంబంధమైన అభిషేకం కొరకు కనిపెట్టుకొని ఉన్నారో ప్రభువా, అట్టి బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, శరీరానుసారులు శరీర విషయంలో మనసును ఉంచుతారని చెప్పి సెలవిచ్చావు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసును ఉంచుతారని చెప్పి సెలవిచ్చావు. కనుక మేము శరీర సంబంధులుగా జీవించి చరిత్రాత్మక సంగతులతో మమ్మల్ని మేము తృప్తిపరచుకొనక, ఆత్మానుసారంగా జీవించి ఆత్మ సంబంధమైన విషయాలతో నీ పరలోక రాజ్యానికి సిద్ధపడే కృప దయచేయమని, చెవిగలవాడు వినుగాక అని చెప్పి పరిశుద్ధాత్మ దేవను మా అందరితో మాట్లాడుచున్నందుకని ఈ స్తోత్రములు. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరిచి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించుటకు, ఆత్మానుసారంగా జన్మించి ఆత్మానుసారంగా జీవించుటకు, ఆత్మానుసారంగా అనేకులను ప్రభువా నడిపించుటకు నీ పరిశుద్ధాత్మ కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు మనకిచ్చిన యొక్క మరి యొక్క తరుణాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ సాయంకాల సమయంలో, ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం మీరు వాక్యం ఉన్నట్టయితే ఈ మధ్యాహ్న సమయం అనుకోండి, ఏ సమయమైనా సరే, ఉదయ మధ్యాహ్న సాయంకాల సమయాల్లో, అర్ధరాత్రి వేళ కోడి కూయినప్పుడు, తెల్లవారుజామున, దేవుడు అన్ని సమయాల్లో కూడా మనతో మాట్లాడటకు సమర్థుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారంలో మరి పార్ట్ 1లో వీ కెన్ అండర్స్టాండ్ ద బైబుల్ అండ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మనము బైబుల్ గ్రంథాన్ని అర్థం చేసుకోగలము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలం. మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటాడు, కానీ మనమే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం. బైబుల్లో ఎన్నో సంగతులు ఉన్నాయని మీకు చెప్పాను. గడిచిన వారంలో పార్ట్ 1లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పానంటే, బైబుల్ను నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? బైబుల్లో ఉన్న చారిత్రాత్మక సంగతుల కొరకు అర్థం చేసుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన విషయాల గురించి అర్థం చేసుకుంటున్నావా? అది మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఏమర్థం చేసుకుంటున్నావు? దేవుడు అనగానే ఒక పురుషుడనో, లేకపోతే ఒక ముసలి వ్యక్తి అనో, లేదంటే దేవుడు అనగానే ఒక పెద్ద వ్యక్తి అనో, అది ఒక భాగం. లేదా దేవుడు అనగానే కరుణామయుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కనికరించే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఈ విధంగా అర్థం చేసుకుంటున్నావా? వీటన్నిటికీ ఒకటే సూత్రం నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని బాగా చదవండి. కారణం ఏంటి అనంటే, అక్కడ చెప్పినటువంటి విషయాలు, శరీర మూలంగా పుట్టినది శరీరము, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మీయమైనది. మళ్ళీ 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 మీకు చెప్తున్నాను ఏంటంటే, నువ్వు ఆత్మ సంబంధంగా పుడితేనే నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మ సంబంధంగా పుట్టకపోతే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం అవ్వడానికి అవకాశం లేదు. ఇది సూటిగా చెప్పేస్తున్నాను. నువ్వు బైబిల్లో పండితుడు కావచ్చు, వేదాంతివి కావచ్చు, ఇంకా జ్ఞానివి కావచ్చు, ఒకటి మాత్రం నేను చెప్పగలను ఏంటంటే, ప్రభు యొక్క మహాకృపను బట్టి నా 17వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు నేను చదవాల్సింది చదివేసుకున్నాను. ఆ తర్వాత 26వ సంవత్సరం వరకల్లా ఇంకా చదవాల్సింది చదివేసుకున్నాను. 30వ సంవత్సరం వరకల్లా అసలు చదవగలిగింది మొత్తం కూడా చదివేసుకున్నాను. అనగా బీటెక్ చదివేసిన, బీడీ చదివిన, ఎంఏ చదివిన, డాక్టరేట్ చేసిన, మిషన్ స్టడీస్ చేసిన, ఇంకేం చేసినాయి, ఇవన్నీ కూడా నాకు భూ సంబంధమైన జ్ఞానం కొరకు ఉపయోగపడుతున్నాయి తప్ప
పరలోక సంబంధమైన సంగతులకు ఉపయోగపడట్లేదు అని చెప్పి మీకు తప్పనిసరిగా సూటిగా చెప్తున్నాను. బైబిల్ ఎన్నిసార్లు చదివావా గారు అని అడిగారు. ఎన్నిసార్లు చదివానో, దట్ బిలాంగ్స్ టు మీ అండ్ మై గాడ్, నాకు నా దేవునికి సంబంధం. ఓకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారు అయ్యగారు అన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ దట్ బిలాంగ్స్ టు మీ అండ్ మై గాడ్, మై సేవియర్, నా దేవునికి నాకు సంబంధించింది. అయితే ఒకటి మాత్రం నేను చెప్తాను, నువ్వు బైబుల్ చదివితే చరిత్రాత్మక సంగతులను గ్రహించగలవేమో కానీ ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే తప్ప నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు అని చెప్పి నేను సూటిగా చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో చక్కగా మీరు చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, భూలోక సంబంధమైన సంగతులు నేను నీకు చెప్తేనే అర్థం కాకపోతే పరలోక సంబంధమైన సంగతులు నీకు ఎవరు చెప్పగలరు అని చెప్పి యేసయ్య నికోదేముతో చెప్తున్నాడు. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు. నికోదేము ధర్మశాస్త్రాన్ని బోధించువాడు. ఇశ్రాయేళ్లకు బోధకుడు అయిన నీవు ఈ సంగతులు తెలుసుకోలేవా అని చెప్పేసి అంటున్నాడు. యేసు ప్రభు పరలోక సంబంధమైన సంగతులు మాట్లాడుతుంటే నికోదేము మాత్రం తల్లి గర్భంలో ముసలివాడైన వాడు తల్లి గర్భంలో ఎలాగూ ప్రవేశించగలడని చెప్పి భూ సంబంధమైన విషయాలు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఉదయము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లేదా ఈరోజు సాయంకాలం నువ్వు చూస్తున్నట్టయితే ఈరోజు సాయంకాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, నువ్వు శరీర సంబంధివై బైబిల్ చదువుతున్నావా, ఆత్మ సంబంధిగా నువ్వు బైబిల్ చదువుతున్నావా? శరీర సంబంధంగా నువ్వు బైబిల్ చదివితే సౌలు రాజు యొక్క ఉపవాసం ఏంటి, సౌలు రాజు యొక్క చరిత్ర ఏంటి, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఎప్పుడు పరిపాలించాడు, ఎట్లా పరిపాలించాడు, దావీదు ఎట్లా పరిపాలించాడు, ఇవన్నీ నువ్వు చూడగలవు, చదవగలవు. కానీ నువ్వు ఆత్మ సంబంధివైతే దేవుని రాజ్య మర్మాల్ని నువ్వు గ్రహించగలవు. మర్మములను గ్రహించుకోవడానికి నీకు పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. చరిత్రాత్మక విషయాలు తెలుసుకోవడానికి నువ్వు ఏ బైబుల్ కాలేజీకి పోయినా పర్వాలేదు. బైబుల్ కాలేజీలో నీకు చరిత్రాత్మక సంగతులను, చరిత్రాత్మక విషయాలను వేదాంత కళాశాలలో నీకు నేర్పిస్తారు. బైబుల్ కాలేజీలో కొత్త నిబంధన ఎప్పుడు రాయబడ్డది, ఆది కాండం ఎప్పుడు రాయబడ్డది, మోషే ఏ కాలంలో ఉన్నాడు, దావీదు ఏ సంవత్సరాల్లో ఉన్నాడు, క్రీస్తు పూర్వంలో ఏం జరిగింది, క్రీస్తు శకం, ఇవన్నీ చరిత్రాత్మక సంగతులు. బట్ దిస్ విల్ నాట్ లీడ్ యూ టు ద హోలీ గ్రేస్ ఇన్ హెవెన్. దేవుని యొక్క పరిశుద్ధ కృపలో నిన్ను పరలోక రాజ్యానికి ఇవి తీసుకొని వెళ్ళవు. ఇవి నీకు సహాయపడతాయి అంతే. ఇట్ ఈస్ ద సప్లిమెంటరీస్. ఇవన్నీ ఏంటంటే సహాయకరంగా ఉండడం కొరకే తప్ప నువ్వు ఆత్మీయంగా జన్మించకపోతే, నువ్వు ఆత్మ సంబంధివి కాకపోతే, ఆత్మ సంబంధమైన విషయాలు నీకు అర్థం కావు. అంటే అర్థమేంటంటే నువ్వు మారు మనసు పొందకపోతే, యు గో బ్యాక్ టు ద రివల్యూషన్ 3rd chapter verses 19. నువ్వు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చూడు దయచేసి. అక్కడ స్పష్టంగా రాయబడ్డది ఏంటంటే, మీరు చూడండి, స్పష్టంగా అక్కడ రాయబడ్డ విషయం ఏంటంటే, ప్రభువు తను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించును. తండ్రి తను ప్రేమించు వారందరినీ గద్దిస్తాడు, గద్దించి శిక్షిస్తాడు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి అని అంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే నువ్వు మారు మనసు పొందలేవు. చక్కగా చెప్తుంటే, దేవుడు తను ప్రేమించు వారిని అందరినీ కూడా ప్రేమతో గద్దిస్తాడు. గద్దించినప్పుడు నువ్వు లోబడితే శిక్షించాల్సిన అవసరం దేవునికి లేదు. నువ్వు గద్దించినా కానీ నువ్వు లోబడకపోతే తప్పకుండా శిక్షిస్తాడు. గద్దించినా లోబడకపోతే, శిక్షించినా కానీ లోబడకపోతే అప్పుడేం చేస్తాడంటే మరణానికి అప్పగిస్తాడు. కారణం ఏంటి? సామెతలు 29:1 ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమైపోతాడు.
ఇదేంటి ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావా? ఇది వాస్తవం. ఇది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది యథార్థం. ఇది యథార్థవంతుని యొక్క వాక్యం. ఇది యథార్థవంతుడైన దేవుని వాక్యం. ఇది స్పష్టంగా చెప్తానండి. ప్రకటన 3:19లో దేవుడు తను ప్రేమించు వారి అందరినీ కూడా, నిన్ను నన్ను అందరినీ కూడా ఫస్ట్ ప్రేమతోటి గద్దిస్తాడు. ఒక తండ్రి తన పిల్లల్ని ప్రేమతో గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఆ ప్రేమతో గద్దించినటువంటి గద్దింపును నువ్వు వినకపోతే ఖచ్చితంగా శిక్షిస్తాడు. అంటే అర్థం ఏంటి? తండ్రికి ఉద్దేశం అంటే నా బిడ్డ రక్షించబడాలని చెప్పి శిక్షిస్తాడు తప్ప నిన్ను చంపేయాలని చెప్పి నీకేదో కీడు చేయాలని చెప్పి మాత్రం ఆయన నిన్ను శిక్షించట్లేదు. అయితే ఒక విషయం గమనించు, ప్రభు నిన్ను గద్దించినప్పుడన్నా నువ్వు మారుమనసు పొందు, లేదా ప్రభు నిన్ను శిక్షిస్తున్నాడన్న సంగతి నువ్వు గ్రహించినప్పుడైనా నువ్వు మారుమనసు పొందు, లేదా దైవజనుడు వచ్చి నీతో మాట్లాడినప్పుడైనా నువ్వు మారుమనసు పొందు, లేదా టీవీలో వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడైనా కానీ నువ్వు మారుమనసు పొందు. మొత్తానికైతే యువర్ డెస్టినేషన్ మస్ట్ బి రిపెంటెన్స్ ఇన్ యువర్ లైఫ్. రిపెంటెన్స్ ఈజ్ ద కీ పాయింట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మీయ జీవితానికి మారు మనసు అనేది తాళపు చెవి లాంటిది. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని చెప్పి నేను మీకు పోయినసారి చెప్పాను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మ సంబంధి అవ్వాలి. ఆత్మ సంబంధి అవ్వాలి అని అంటే ఆత్మ సంబంధంగా నువ్వు జన్మించాలి. ఆత్మ సంబంధంగా నువ్వు జన్మించాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. నీ పాపములను విడిచిపెట్టాలి. నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. సామెతలు 28:13లో అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నువ్వు ఎప్పుడైతే కనికరం పొందుతావో అప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా జన్మిస్తావు. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో అప్పుడు నీకు పరలోక రాజ్య మర్మాలు అనుగ్రహించబడతాయి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ని చదవండి, బైబిల్ని ధ్యానించండి, బైబిల్ని మీరు హృదయంలో భద్రపరచుకోండి. ఎందుకనంటే కీర్తనలు 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యంను నా హృదయంలో భద్రపరచుకొని ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. 119:11. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, నువ్వు ఆత్మ సంబంధి అయితేనే తప్ప నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. శరీరం మూలంగా పుట్టినది శరీరం అయితే, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ అయితే తప్పనిసరిగా నువ్వు ఆత్మ సంబంధి అయి ఉండాలని చెప్పి ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఇదే. మళ్ళీ మీరు ఒక్కసారి ఆ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినట్టయితే అక్కడ చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడ్డది. ఆ తర్వాత అక్కడ చూడండి, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారికి అనుగ్రహింపబడలేదు. చక్కగా మీ బైబుల్ తీసి చదవండి. దయచేసి ఓపికతో మీ బైబుల్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం తీసి చదవండి. అక్కడ యేసయ్య స్పష్టంగా తన శిష్యులతో చెప్తాడంటే, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడ్డాయి, కానీ అక్కడ చూడండి, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మీకు అంటే అర్థం ఏంటి? మీరెవరు? వారికి అంటే వాళ్ళెవరు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. మీకు అనే మాట ఎవరిని సంబోధించాడంటే యేసయ్య తన శిష్యుల్ని సంబోధించాడు. ఎవరయ్యా శిష్యులు? యేసు ప్రభు శిష్యులు అని అంటే లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ఉంది. చూడండి అక్కడ ఏముంటుందంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనగా శిష్యులు సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ఆ వెంబడించినప్పటి నుంచి వారు యేసు ప్రభు శిష్యులయ్యారు. యేసు ప్రభు శిష్యులం గురించి యేసు ప్రభు చెప్తుంటే, మీకు
పరలోక రాజ్య మర్మములు ఎరుగుట అనుగ్రహించబడినది. చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారికి అంటే అర్థమేంటంటే మారు మనసు లేని వారికి. వారికి అంటే అర్థమేంటే ఆత్మ మూలంగా జన్మించని వారికి పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించబడలేదు. ఇది సత్యం. నువ్వు ఆత్మ మూలంగా జన్మించకపోతే పరలోక రాజ్య మర్మములు నీకు అనుగ్రహించబడవు. నువ్వు ఆత్మ సంబంధివి కాకపోతే నువ్వు యేసుని వెంబడించలేవు. నువ్వు ఆత్మ సంబంధివి కాకపోతే యేసు కొరకు నువ్వు జీవించలేవు. ఈరోజు చాలామంది ఆశీర్వాదాల కొరకు బ్రతుకుతున్నారు, ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆశీర్వాదాల కొరకే బైబిల్ చదువుతున్నారు, ఆశీర్వాదాల కొరకే ఉపవాసం ఉంటున్నారు, ఆశీర్వాదాల కొరకే. వారి దృష్టిలో ఆశీర్వాదాలు అంటే ఏంటి తెలుసా? నీ దృష్టిలో ఆశీర్వాదాలు ఏంటో నీకు తెలుసా? ఆశీర్వాదాలు అనగానే తల మీద చేయబెట్టగానే మొత్తం కట్టల కట్టల డబ్బులు వచ్చి చేతిలో పడాలి. ఆశీర్వాదాలు అనగానే ఒక మంచి కారు వచ్చి నా ఇంటి ముందు ఉండాలి. ఆశీర్వాదాలు అనగానే నా ఇంట్లో మొత్తం అన్నీ ఉండాలి, అంతే. ఆశీర్వాదాలంటే అవి కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కారణం ఏంటి తెలుసా? ఒకని కలిమి విస్తరించుట అది వాని జీవమునకు మూలం కాదు. ఒకని కలిమి విస్తరించుట అది జీవమునకు మూలం కాదు. ఒకవేళ ఈ సంవత్సరంలో నువ్వు ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు అనుకో, 10 కోట్ల రూపాయలు, 10 crores of rupees you gain in this world in this year. ఈ లోకంలో నువ్వు 100 కోట్లు సంపాదించుకో, కానీ అవి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు అని చెప్తున్న దేవుని బిడ్డ. నువ్వు మారు మనసు లేనప్పుడు నువ్వు 100 కోట్లు సంపాదించుకున్నా, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నా, 6 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నా, అవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. ఒకని కలిమి విస్తరించడం వలన అది వాని జీవమునకు మూలం కాదు. జీవము అంటే పరలోక రాజ్యం. కలిమి ఈ లోక సంబంధమైన ధనం, ఈ లోక సంబంధమైన ధనము విస్తరించడం వల్ల పరలోక రాజ్యానికి అది సమానం కాదు అని చెప్పి దేవుని వాక్యంలో యేసు ప్రభువే సూటిగా చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఇదే. బైబుల్ చదవాలి అనుకుంటున్నావా? చదువు, కానీ నువ్వు శరీర సంబంధంగా చదువుతున్నావా, ఆత్మ సంబంధంగా చదువుతున్నావు అనేది గుర్తుపెట్టుకో. నువ్వు ఆత్మ సంబంధివి అయితే పరలోక రాజ్య మర్మాలు దేవునికి అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు భూ సంబంధివి అయితే, మారు మనసు లేకుండా బైబిల్ చదివితే నువ్వు భూ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోగలవేమో, కానీ పరలోక సంబంధమైన విషయాలు మాత్రం నువ్వు అర్థం చేసుకోవడానికి నీ వల్ల కాదు. అసలు తాళమే తెరవబడదు. ఈరోజు దేవుడు నీతో నాతో చూపిస్తున్నటువంటి సూటిగా మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు ఆత్మ సంబంధివి కావాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటున్నాడు. నీకు పరలోక రాజ్య మర్మాన్ని తెలియచేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నువ్వు క్రొత్తగా జన్మించాలని, మారు మనసు పొందాలని ప్రభువు ఆశపడుతున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలని కదా, అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30 వచనంలో, 29-30 వచనాల్లో ఉంది. అక్కడ నువ్వు స్పష్టంగా చూడు దయచేసి. దేవుడు ఆత్మ సంబంధంగా నువ్వు మారు మనసు పొందాలని చెప్పి ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ యొక్క రోజున ఈ వాక్య సందేశంలో, దేవుని యొక్క వాక్యంలో నువ్వు బైబిల్ గ్రంథంలో గ్రహించాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. వచ్చే నెక్స్ట్ పార్ట్లో, 3rd పార్ట్లో నేను దేవుని రాజ్య మర్మాల గురించి కొన్ని విషయాలు చెప్తాను. నేను మీకు పోయిన వారం చెప్పాను, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా దేవునిలో బ్రతకాలంటే మొట్టమొదట ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఆత్మ సంబంధమైన జీవితం ప్రారంభించాలంటే నువ్వు ఆత్మ మూలంగా పుట్టాలి. ఆత్మ మూలంగా పుట్టాలి. చూడండి, శరీర సంబంధంగా పుట్టినటువంటి వాడు మంచి చదువులు చదువుతున్నాడు. మనకంటే బైబిల్ మంచిగా చదవగలంటే, స్పష్టంగా చదవగలిగినటువంటి వ్యక్తులు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, అభిషేకించబడితే ఆత్మ సంబంధమైన జీవితం ప్రారంభించబడుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నదే. చాలామందికి చదవచ్చు, చాలా భాషల్లో బైబిల్ చదవగలరు. నేను ఇన్ని భాషల్లో బైబిల్ చదవను. వెరీ గుడ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైన జీవితానికి
ఇట్స్ ఎ స్టెప్ టు ఎంటర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యంలో ప్రవేశించబడడానికి. చాలామంది చాలా గ్రంథాలు చదివారు, చాలా చరిత్రాత్మక విషయాలు చెప్తున్నారు. చరిత్ర సంబంధమైన విషయాలు చెప్పడం వేరు, ఆత్మ సంబంధమైన మర్మములు చెప్పడం వేరు. ఆశీర్వాదాలు కావాలనుకుంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే, బైబిల్ గ్రంథాన్ని నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో రెండు విషయాలు మనం గమనిస్తాం. మొట్టమొదటిగా దేవుని సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు ఉన్నారు. కరెక్టేనా? దేవుని రాసుకోండి మీరు అవసరమైతే. దేవుని సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు ఉన్నారు. అవునా? దేవుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక, కాబట్టి దేవుని సంబంధులు అంటే ఆత్మ సంబంధులు ఉన్నారు. దుష్టుడు అంటే ఎవరంటే దురాత్మ. దుష్టుడు అంటే సాతాను సంబంధులు. ఈ లోకంలో నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల్లో దేవుని సంబంధులు ఉన్నారు, అంటే ఆత్మ సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు ఉన్నారు. నీ కుటుంబంలో సంగతి. నీ జీవితంలో కూడా దుష్టుని సంబంధమైన తలంపులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన తలంపులు కూడా ఉన్నాయి. రెండో విషయం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే జీవమునకు పోయేవారు, చీకటి సంబంధులు అంటే పాపము చేసేవారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుని సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు ఉన్నారు. ఓకేనా? వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. శరీరానికి సంబంధులు ఉన్నారు, లేదా శరీరానుసార్లు ఉన్నారు, ఆత్మానుసార్లు ఉన్నారు. లోక సంబంధులు ఉన్నారు, పరలోక సంబంధులు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్న మాట ఇదే. నువ్వు దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా? వెలుగు సంబంధివా, చీకటి సంబంధివా? లోక సంబంధివా, పరలోక సంబంధివా? ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా? గ్రహించు. ముందు నువ్వు ఎవరు అన్నది నువ్వు తెలుసుకో. ఒకవేళ నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తున్నట్టయితే, నువ్వు శరీర సంబంధివి అని చెప్పి నీ మనసాక్షి నీకు చెప్తున్నట్టయితే, నువ్వు తప్పనిసరిగా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది బైబిల్ చదవడం వేరు. 4 కామెంటరీలు, 2 గూగుల్ సెర్చ్లు పెట్టుకొని, పెన్ను పేపర్ పెట్టుకొని ప్రసంగాలకు సిద్ధపడడం వేరు. మోకాళ్ళ ప్రార్థనతో కన్నీటి ప్రార్థనతో పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పేటువంటి వాక్యం యొక్క మర్మాలు వేరుంటాయి. కామెంటరీలన్నీ దగ్గరేసుకొని గ్రీకు భాషలు, హెబ్రీ భాషలు, ఈ అర్థాలు చెప్పుకొని అన్నీ చేసి ప్రసంగాన్ని సిద్ధపరిస్తే నువ్వు మనుషుల్ని మెప్పించగలవేమో కానీ దేవుణ్ణి మెప్పించలేవు. దేవుణ్ణి మెప్పించాల్సిన అవసరం దేవునికి లేదు. మళ్ళీ చెప్తున్నాను, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. శరీర సంబంధంగా విత్తువాడు శరీరానుసారమైన పంట కోస్తాడు. ఆత్మానుసారంగా విత్తువాడు ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నిత్య జీవం అనే పంట కోస్తాడు. కొంచెంగా విత్తువాడు కొంచెం పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు దీవెన అనే పంట కోస్తాడు. ఈరోజు దేవుడి వాక్యంతో ఇక్కడ నేను ముగిస్తున్నాను. నువ్వు మళ్ళీ వచ్చే వారంలో వాక్యం కొరకు పార్ట్ 3 కొరకు నువ్వు సిద్ధపడు. ఈరోజు చెప్తున్నానంటే, నువ్వు దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా? వెలుగు సంబంధివా, చీకటి సంబంధివా? లోక సంబంధివా, పరలోక సంబంధివా? ఆత్మ సంబంధివా, శరీరానుసారమైన సంబంధివా? వీటికి నీ మనసాక్షి నీకు జవాబు చెప్పగలిగితే దాని సొల్యూషన్ కూడా నీకు ఒకటి ఉంది. నువ్వెన్నిసార్లు ఎన్ని గంటలు పుస్తకాలు తిరిగేస్తున్నావు, ఎన్ని గంటలు నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావు. అబ్రహాము దేవుడే ఇస్సాకు దేవుడు, ఇస్సాకు దేవుడే యాకోబు దేవుడు, యాకోబు దేవుడే మోషే దేవుడు, మోషే దేవుడే యెహోషువ దేవుడు. నేను మోషేకు తోడైనట్టుగా నేను నీకు కూడా తోడై ఉంటా అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఈ 2021 సంవత్సరంలో అబ్రహాము దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఇస్సాకు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. యాకోబు దేవుడే నీ దేవుడు, నా దేవుడు.
మోషే దేవుడే నీ దేవుడు నా దేవుడు, యెహోషువ దేవుడే నీ దేవుడు నా దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఈరోజు నువ్వు మోకాళ్ళకు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందగలిగితే, నువ్వు పరలోక సంబంధమైన విషయాలు, లోతైన మర్మములను నువ్వు విశ్వాసులకు బోధించగలవు. చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. మారు మనసు లేని వారికి పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించబడవు. ఆత్మ సంబంధమైన విషయాలు వారు తెలుసుకోలేరు, ఆత్మ సంబంధమైన విషయాలు వారు బోధించలేరు, ఆత్మ సంబంధమైన విషయాల ప్రకారం వారు జీవించలేరు. కారణం ఏంటి అంటే, ఆత్మానుసారమైన జీవితం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఆత్మ సంబంధంగా ఆరాధించేవారు ఉన్నారు, ఆలయంలోకి పోయి ఆచారాల ప్రకారం ఆరాధించేవారు ఉన్నారు. ఆచార ప్రకారం ఆరాధించే వారికి ఆచారాలు చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఆత్మ సంబంధులకు పరలోక రాజ్య మర్మాలు గొప్పగా ఉంటాయి. ఒక చిన్న విషయాన్ని గమనించు. నువ్వు ఆలయంలో ఆరాధిస్తున్నావా, ఆత్మలో ఆరాధిస్తున్నావా, ఆచార ప్రకారం ఆరాధిస్తున్నావా, అభిషేకంతో ఆరాధిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ సంబంధివా అయినావు? దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా, వెలుగు సంబంధివా, చీకటి సంబంధివా, లోక సంబంధివా, పరలోక సంబంధివా, శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? వీటికి నువ్వు జవాబు చెప్పగలిగితే నీ మనసాక్షితో నీ సేవ కరెక్టా కాదా నువ్వు చెప్పగలవు, నీ ప్రార్థన కరెక్టా కాదా నువ్వు చెప్పగలవు, నీ బోధ కరెక్టా కాదా నువ్వు చెప్పగలవు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు కరెక్టా కాదా నువ్వు చెప్పగలవు. ఎవరి గురించి నేను నీకు చెప్పట్లేదు, నా గురించి నేను నీకు చెప్తున్నాను. నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేయకుండానుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీతో సూటిగా మాట్లాడునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అనే యేసుక్రీస్తు ప్రభువా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యంలో నువ్వు చెప్పిన రీతిగా ప్రభువా, ఈ లోక నటన గతించుచున్నది అని చెప్పి సెలవిచ్చావు కనుక, అన్నిటి అంతము సమీపించి ఉన్నదని చెప్పి సెలవిచ్చావు కనుక, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని చెప్పి నువ్వు సెలవిచ్చావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి గడియలో, ఈ లోకపు నటన గతించిపోయే సమయంలో, అన్నిటి అంతము సమీపించిన ఈ తరుణంలో మేము ఇంకా దుష్టుని సంబంధులుగా ఉన్నామా, దేవుని సంబంధులుగా ఉన్నామా? ఇంకా మారు మనసు లేకుండా ప్రభువా వెలుగు సంబంధులుగా ఉన్నామా, చీకటి సంబంధులుగా ఉన్నామా, శరీర సంబంధాలుగా ఉన్నామా, ఆత్మ సంబంధాలుగా ఉన్నామా, లోక సంబంధులుగా ఉన్నామా, పరలోక సంబంధాలు ఉన్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం చేయండి. మా కుటుంబము జీవం గల దేవుని వాక్యము అనేటువంటి బండ మీద కట్టబట్టడం సహాయం చేయండి. ఇంకా మారు మనసు లేనటువంటి బిడ్డలు, పైకి భక్తి గల వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు, తండ్రి ఆత్మ సంబంధులుగా ఉండి శరీర సంబంధులుగా కొనసాగిస్తున్నవారు, అతిక్రమం దాచిపెట్టుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేని వారు అనేక మంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలు మారు మనసు పొందడానికి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించటకు, ఆత్మ మూలంగా జన్మించి ఆత్మ సంగతులు గ్రహించడం సహాయం చేయండి. భూలోక సంబంధమైన సంగతులు అర్థం కాని వాళ్ళకి పరలోక సంబంధమైన సంగతులు అర్థం కావు అని చెప్పి నువ్వు సెలవిచ్చావు కనుక, పరిశుద్ధాత్మ దేవ, భూలోక సంబంధమైన శరీరము కొంతకాలమే ఉంటుంది, కానీ తండ్రి మరి ఆత్మానుసారమైన జీవితము నిత్య జీవనంలోకి నడిపిస్తుంది కనుక, అట్టి నీ పరిశుద్ధాత్మ కృప మా అందరికీ దయచేసి ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనసాక్షి వారి మీద దోషారోపణ చేయకముందే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలిగించడం కాను నీ కృపా సహాయం మాకు దయచేయమని, మా బోధ చరిత్రలకు ఆధారమైంది కాకుండా ఆత్మ సంబంధమైన మర్మాలకు అనుకూలమైనదిగా ఉండటం కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ మరి ఒక వారంలో వాక్యం వినడానికి సిద్ధపరచిన బిడ్డలకు, మనసాక్షి దోషారోపణ చేయబడ్డప్పుడు మారు మనసు పొందుటకు దేవుని చిత్తాన్ని లోబడే బిడ్డలందరికీ, విశ్వాసులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. మరి ఒక వాక్య సందేశంలో మరి ఒకసారి మీతో సూటిగా మాట్లాడడానికి ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ
యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.